హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భూషణ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 11వ తారీఖు 11 గంటలకు ఉత్తరాంధ్ర పర్యటన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కోసం సర్వం సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఉండవల్లిలో ఉన్న తన నివాసం వద్ద నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి హెలికాప్టర్లో 11 గంటలకు అనకాపల్లి జిల్లాలోని పాయకరపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలంలో గల దార్లపూడి గ్రామంలో ఉన్న దార్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెలికాప్టర్ నుండి దిగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పయనించే హెలికాప్టర్ దిగేందుకు వీలుగా దార్లపూడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ని ఆర్ఎన్బి అధికారులు శరవేగంగా నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ముఖ్యమంత్రి గారు దిగే హెలిప్యాడ్ ప్రదేశాన్ని మరియు నిర్మాణాన్ని పూర్తిగా బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా మొత్తం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులందరూ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా శానిటేషన్, రోడ్లపై మరియు చుట్టుపక్కల పరిసరాల్లో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు చెత్త లేకుండా ఎక్కడికక్కడ శుభ్రపరుస్తున్నారు. గౌరవనీయులైన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు మరియు ఎస్పీ కేవి మురళీకృష్ణ గారు ఆ స్కూల్ ప్రాంతాన్ని మరియు చుట్టుపక్కల వాతావరణం అంతా పరిశీలించడం జరిగింది. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఉండేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం కొంతసేపు వర్షం కురవడంతో పనులకు ఆటంకం కలిగింది. కాసేపు అధికారులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు యథావిధిగా పనులను తక్షణమే ప్రారంభించి ఎక్కడికక్కడ పనులు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ దిగిన తర్వాత నుండి దార్లపూడి వద్ద ఉన్న పోలవరం ఎడం ప్రధాన కాలువ యాక్విడేట్ను రోడ్డు మార్గం ద్వారా సందర్శిస్తారు. కాబట్టి నర్సీపట్నం మరియు రేవుపోలవరం రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయడం జరుగుతుంది. రాత్రి సమయం అయినా కూడా రెవెన్యూ అధికారులు మరియు ఆర్ఎన్బి అధికారులు దగ్గరుండి పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు.